హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను మిల్క్ రబడీ రెసిపీ చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్లో 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇది. ఆల్రెడీ బాయిల్ చేసిన పాలే నేను మళ్ళీ బాయిల్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీద మంచిగా బాయిల్ చేసుకోవాలి మనం. పాలు వేసే ముందు కొంచెం ప్యాన్ని తడుపుకోండి, అప్పుడు మీకు అడుగు అంటకుండా పాలు అనేవి బాయిల్ అవుతాయి. ఇప్పుడు ఒక స్పాచులాతోని కంటిన్యూగా స్టిర్ చేస్తుంటూ హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. మీగడ ఏదైనా ఉంటే దాంట్లోనే స్క్రేప్ చేసి కలిపేయండి. రొటీన్ స్వీట్స్ తినే కన్నా ఇలా మిల్క్తో రబడీ చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ మిల్క్ రబడీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే షుగర్ తక్కువ వేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ షుగర్ వేసి కూడా ప్రిపేర్ చేసి తినాలనిపించదు. సో లైట్ స్వీట్తోని మీరు ప్రిపేర్ చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాలు ఇక్కడ హాఫ్కి రెడ్యూస్ అయిపోయాయి. దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. ఇది టోటల్గా ఆప్షనల్. వేస్తే ఏంటంటే మధ్య మనకి అవి వస్తుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కాజు, పిస్తా అండ్ బాదం స్లైస్ చేసి వేసుకున్నాను. దాంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసాను. ఇప్పుడు పాలు మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ షుగర్ వేస్తున్నానండి. స్టార్టింగ్ పాలు వేసినాకనే షుగర్ వేయొద్దు, అది హాఫ్కి రెడ్యూస్ అయిపోయాక షుగర్ వేసుకోవాలి. ఇక్కడ 3 స్పూన్స్ వరకే నేను షుగర్ వేసాను. ఈ స్వీట్నెస్ సరిపోతుంది. మీరు ఎక్కువ తినాలనుకుంటే దెన్ యూ కెన్ యాడ్ సమ్ మోర్. షుగర్ వేసాక పాలు అనేవి మెల్లిమెల్లిగా థిక్ అవుతూ పోతాయి, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నేను స్పాచులాతో చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువ కుక్ చేసామంటే చల్లారాక రబడీ అనేది హార్డ్ అయిపోతుంది. సో ఇలా ఉంటే నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారాక ప్లేటింగ్ పెట్టుకున్నానండి. సో ఇలా రన్నింగ్గా ఉంటే రబడీ మీకు తినడానికి చాలా బాగుంటుంది. సో ఈ వేడి అనేది చల్లారాక మీరు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను సిల్వర్ పేపర్తోని గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. జస్ట్ టు లుక్ అట్రాక్టివ్ నేను పెడుతున్నాను. లాస్ట్లీ పిస్తా గ్రేట్ చేసి వేసుకున్నాను. సో మన మిల్క్ రబడీ రెడీ అయిపోయిందండి. ఇది చల్లగా తింటే ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. టుడేస్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. వావ్, సూపర్ మిల్క్ రబడీ. టేస్ట్ ఇది చాలా బాగుందండి. సో మస్ట్ ట్రై రెసిపీ ఇది. థ్యాంక్ యూ.